Hello, 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 hello. Welcome, guys. So, good evening. A very good evening. So, good evening, guys. Is my audio and video everything clear? Yes. Good evening. Hi, 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 hi. Thank you, Rishi, Vedantu. Hello, hello, hello. Yeah. Good evening, everyone. Yeah. Hi, hi, hi. Good evening, guys. Hi. Good evening. Good evening. Yes. I'll give intro. ఆ ఇంట్రో నేను ఇస్తాను ఒకసారి. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ సో ఒక 2 minutes మాట్లాడుకొని సో సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో అందరు వచ్చేసినట్టేనా? సో ఒక 2 minutes వెయిట్ చేద్దామా? యా, ఆల్ యువర్ క్వశ్చన్స్ విల్ బీ ఆన్సర్డ్. యా మీ అందరి డౌట్స్ క్లియర్ చేశాకే సెషన్లోకి వెళ్దాం అండ్ విల్ లెర్న్ ద గుడ్ సబ్జెక్ట్ యాజ్ వెల్. ఓకే, చలో. వాయిస్ కొంచెం లో ఉందా? ఇంక్రీజ్ చేయడం కుదురుతుందో? ఎస్, నేనే కొంచెం గట్టిగా మాట్లాడాలి వాయిస్. ఓకే. సో స్టార్టింగ్ కదా, నేనే కొంచెం స్లో మాట్లాడుతున్నాను. సో హోప్ మై ఆడియో ఈజ్ క్లియర్ నౌ. యా, ఐఎమ్ గుడ్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో అందరూ కూడా జేఈ స్టూడెంట్ అండ్ ఎంసెట్ 2025కి ప్రిపేర్ అవుతున్న మన తెలుగు స్టూడెంట్స్ మన ఛానల్లో ఉన్నారు. సో వెరీ గ్లాడ్ యూ గైస్ ఆర్ లెర్నింగ్ ద బెస్ట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద బెస్ట్ టీచర్స్ ఆఫ్ వేదాంతు. సో ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో ఈరోజు ఒక్కసారి నా ఇంట్రో చెప్పేసి సో దెన్ వీల్ మూవ్ ఆన్ టు ద కెపాసిటర్స్ టాపిక్. ఓకే, చలో. సో నా పేరు కృష్ణ అమ్మ. సో ఇంతకుముందు వేరియస్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేశాను. సో మీరు అన్నట్టు పీడబ్ల్యూలో కొంతమంది గుర్తుపట్టారు. ఎస్, ఐ వర్క్డ్ ఇన్ పీడబ్ల్యూ ఆల్సో. పీడబ్ల్యూ తెలుగులో కూడా ఇంతకుముందు చేశాను. అండ్ ఆఫ్లైన్ చేశాను, ఆన్లైన్లో వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాను. సో ఐ వాస్ టీచింగ్ ఫ్రమ్ 2016. సో క్లాస్ 11th అండ్ క్లాస్ 12th స్టూడెంట్స్కి 2016 నుంచి సో నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో చాలామంది స్టూడెంట్స్కి సో ఐఐటీలో కానీ నీట్లో కానీ సో ర్యాంక్స్ రావడంలో అండ్ వాళ్ళకి బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వడంలో సో ఐ హెల్ప్ దెమ్. ఓకే. సో అండ్ పీడబ్ల్యూ ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఉన్నాను. యా, సో పీడబ్ల్యూ ఇంగ్లీష్లో ఉన్నాను అండ్ పీడబ్ల్యూ తెలుగులో ఛానల్లో కూడా ఉన్నాను. సో చాలా క్లాసెస్ నా యూట్యూబ్లో ఉన్నాయి, వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఫిజిక్స్ వాళ్ళ దాంట్లో ఉన్నాయి. ఓకే. సో నౌ టుడే సో వీ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సో ద కెపాసిటర్స్ టాపిక్. సో ఈ కెపాసిటర్స్ని 2 partsగా చేద్దాం. ఒకటే రోజులో కంప్లీట్ అవ్వడం అయితే ఇది కష్టము. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. మదన్ సార్ కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నుంచి ఎవరు వెళ్ళిపోలేదు. సో మదన్ సార్ ఉన్నారు అండ్ నేను కూడా ఉంటాను. సో కిరణ్ సారు ఒక ప్లాట్ఫామ్లోకి ఒకరిని తీసుకొచ్చారు అని అంటే అది మీకు బెనిఫిట్ చేయడానికే తప్పితే మీకు హామ్ చేయడానికి కాదు. సో ఎందుకంటే ఒక్క ఫ్యాకల్టీ మీదనే పెయిడ్ బ్యాచెస్, యూట్యూబ్ ఇదంతా బర్డెన్ అయిందనుకోండి ఏదైనా ఎవరికైనా ఒక ఫ్యాకల్టీకి, సో ఏమవుతుంది, సబ్జెక్ట్ క్వాలిటీ తగ్గుతుంది. సో అలా సబ్జెక్ట్ క్వాలిటీ తగ్గకుండా సో వేరియస్ టీచర్స్కి వేరియస్ వర్క్స్ ఇవ్వడానికి సో డిఫరెంట్ టీచర్స్ని ఒక్కొక్క దానికి అలాట్ చేస్తారనమాట. సో అందులో భాగంగానే నేను వేదాంతులోకి వచ్చాను. సో కిరణ్ సార్ ఏ చేసినా కూడా మీ బెనిఫిట్ కోసమే చేస్తారు అండ్ మీకు మంచి బెనిఫిట్ అవ్వాలి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నా, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నా, సో వేదాంతు తెలుగు జేఈ నుంచి మీరు ఇది నేర్చుకున్నారు అని మీరు సాటిస్ఫై అవ్వాలి. సో దానికోసమే సో నన్ను కూడా ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చారు కిరణ్ సార్. సో మదన్ సార్ కూడా ఉంటారు. మదన్ సార్ యూట్యూబ్లో ఫిజిక్స్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇంత ముందు కూడా నా క్లాస్ కంటే ముందు కూడా సో మదన్ సార్ క్లాస్ తీసుకున్నారు కదా. యా, సో అండ్ సార్ యూట్యూబ్లోనే కంటిన్యూ అవుతారు. సార్ ఎక్కడికి వెళ్ళరు అండ్ ఐ విల్ బీ ఆల్సో దేర్. సో నేను పెయిడ్ ప్లాట్ఫామ్లో ఉంటాను అండ్ అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చి క్లాసెస్ మీకు కనిపిస్తూ ఉంటాను అండ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఓకే. సో ఇది ఇంట్రడక్షన్. సో ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సో మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్స్ నుంచే నేర్చుకుందాం అమ్మ వేణుమాధవ్. సో వాట్ ఎవర్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సో విల్ లెర్న్ ఫ్రమ్ ద బేసిక్స్. కెపాసిటర్స్
సో అసలు అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం, సో అండ్ డెరివేషన్స్, కంప్లీట్ డెరివేషన్స్ అయితే చేయం మనం. క్వశ్చన్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. వేరియస్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో ఎలా అడిగారు, సో ఆ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ కొన్ని తీసుకొని ఇక్కడ సాల్వ్ చేద్దాం. అండ్ మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్గా ఇస్తాను. సో నేను ఇక్కడ లైవ్లో ఉంటాను, మీరు క్వశ్చన్ చేసి ఆన్సర్ కామెంట్లో చేయాలి. ఓకేనా, కామెంట్లో ఆన్సర్ పెట్టారనుకోండి, సో దెన్ ఐ విల్ గెట్ టు నో. సో సో యూ లుక్ ఏ లాట్ స్లిమ్మర్ దాన్ పిక్చర్ సార్. పిక్చర్లో హెడ్ ఒకటే నాది, సో బాడీ నాది కాదు. సో దట్స్ వై యా. సో పిక్చర్లో హెడ్ ఒకటే నాదమ్మా, బాడీ నాది కాదు. సో యూ గైస్ ఆర్ రెడీ? చలో, సో ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి, దెన్ విల్ స్టార్ట్ ద సెషన్. సో జస్ట్ గివ్ థమ్స్ అప్ గైస్, సో విల్ స్టార్ట్ ద సెషన్. చలో, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద కెపాసిటర్స్. సో ద లెక్చర్ నెంబర్ 1. సో దీంట్లో ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు? సో దట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ కెపాసిటర్స్. ఫస్ట్ అసలు కెపాసిటర్స్ అంటే ఏంటి, ఓకే, సో కెపాసిటర్స్ టైప్స్ ఏంటి, సో ఎస్పెషల్గా ద స్పెరికల్ కెపాసిటర్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ సో దాని తర్వాత సో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్, అండ్ ఎనర్జీ డెన్సిటీ, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ మధ్యలో ఈ టాపిక్స్ అవ్వగానే, సో ఇక్కడ ఏ టాపిక్ అవ్వగానే దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మనం చూద్దాం. సో ద ఎనర్జీ డెన్సిటీ గురించి మాట్లాడుకుందాం. అలానే సో విల్ టాక్ అబౌట్ సో ద కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ఓకే, సో డైఎలక్ట్రిక్స్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేయను. సో డైఎలక్ట్రిక్స్ చేయడానికి మనకి టైం సరిపోదు. సో ఐ హ్యావ్ ఓన్లీ 1.5 hour టైం. సో ఇప్పటి నుంచి 7:30 వరకే ఉంది నాకు టైం. సో కాబట్టి సో మోస్ట్లీ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ వరకు చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అది కూడా అవ్వకపోతే సో నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా, ఏదైతే నేర్చుకుంటామో దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ముందుకెళ్దాం. ఏదో హర్రీబరీలో అంటే హర్రీబరీలో నేను చెప్పడం, హర్రీబరీలో మీరు ఏదో రాసుకోవడం కాకుండా నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. అండ్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకేనా, సో ఇది మనకు ఓవరాల్ ఐడియా. సో ఇక టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, సో ఫస్ట్ అసలు కెపాసిటర్ అంటే ఏంటి? సో కెపాసిటర్ అనేది ఒక డివైస్. సో ఇది ఏం చేస్తుంది? సో ఇట్ స్టోర్స్ అ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కెపాసిటర్, సో ఇట్ స్టోర్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సార్ మరి బ్యాటరీ పర్పస్ కూడా అదే కదా మనకు, కెపాసిటర్ ఎందుకు చెప్పండి? ఇట్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ద ఎలక్ట్రికల్ ఛార్జ్. సార్ బ్యాటరీ పర్పస్ కూడా అదే కదా, మరి కెపాసిటర్ ఎందుకు? సో ఎందుకు అనంటే సో ద కెపాసిటర్, ఓకే స్టూడియో ఈజ్ వెరీ నైస్, ఫైన్. సో కెపాసిటర్స్ ఎక్కువ ఎనర్జీని సప్లై చేస్తాయి ఒకటేసారి. సో లెట్స్ సే ఇప్పుడు మనకి కొన్ని డివైసెస్ ఉంటాయి. మన ఇంట్లో ఫ్యానే తీసుకోండి. సో ఫ్యాన్ ఒక్కసారి ఆన్ చేయగానే సో అది స్టాటిక్లో నుంచి సో డైనమిక్ మోషన్లోకి రావడానికి సో దానికి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది స్టార్టింగ్లోనే, దాని తర్వాత తక్కువ అవసరం ఉంటుంది. సో బట్ ఆ టక్కున కావాల్సిన ఎనర్జీని ఇచ్చేది బ్యాటరీ ఇవ్వలేదు. సో ఏది ఇస్తుంది? కెపాసిటర్ ఇస్తుంది. అందుకనేసి మనకి ఫ్యాన్లో కండెన్సర్ అని మీరు చూసే ఉంటారు, కండెన్సర్ అని ఇలా ఉంటుంది. సో దట్ కండెన్సర్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ కెపాసిటర్. ఓకేనా, సో వాయిస్ గట్టిగానే చెప్తున్నాను, ఓకే ఇంకొంచెం గట్టిగా కూడా చెప్తాను. సో రైట్, సో అలానే ఇప్పుడు మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాష్ వస్తుంది కదా. సో ఆ ఫ్లాష్ రావడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాటరీ ఇవ్వలేదు సడన్గా. సో అంత ఎక్కువ ఎనర్జీని తక్కువ ఇచ్చేది ఏదంటే సో కెపాసిటర్. సో అందుకనేసి సో వీ యూజ్ ద కెపాసిటర్ డివైసెస్ టు స్టోర్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ఆర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, సో ఇది కెపాసిటర్ డివైస్ గురించి. సో ఈ కెపాసిటర్ డివైస్కి కెపాసిటెన్స్ అన్నది దాని ప్రాపర్టీ అనమాట. సో రెసిస్టర్ అన్నది ఒక డివైస్, సో రెసిస్టెన్స్ అన్నది దాని ప్రాపర్టీ. సో అలానే సో ద కెపాసిటెన్స్ ఈజ్ ఇట్స్ అ ఎబిలిటీ ఆఫ్ ద కెపాసిటర్. It's a ability of the capacitor to hold the electrical charge. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ క్లాస్ జరుగుతున్నంతసేపు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉండండి అమ్మా, ఓకేనా. సో క్లాస్ జరిగేటప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఏంటంటే సో మీకు సార్ నేను ఏదైతే ఇక్కడ చెప్తున్నానో సో అది మీ మైండ్లో ఫిక్స్ అవుతుంటుంది. ఓకే, సో తర్వాత మీకు రివైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో ఎబిలిటీ ఆఫ్ ఏ కెపాసిటర్ టు హోల్డ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ టర్మ్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, సో ఒక కెపాసిటర్ తీసుకుంటాను, ఏదైనా కెపాసిటర్, సో ఏదో ఒక ర్యాండమ్ కెపాసిటర్ లేదంటే ఒక స్పెరికల్ కెపాసిటర్ కానీ ఏదైనా ఇలా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు దీని మీద
సో సమ్ చార్జ్, సో దీనికి సమ్ చార్జ్ ఇచ్చారు. లెట్స్ సే యు ఆర్ గివింగ్ సో సమ్ చార్జ్. సో ఎంత చార్జ్ ఇచ్చారు? క్యూ చార్జ్ ఇచ్చారు. సో ఏదైనా ఒక కండక్టర్కి మీరు చార్జ్ ఇస్తే సో ఆబ్వియస్గా పొటెన్షియల్ కూడా ఉంటుంది కదా దానికి. సో నౌ సో ద కెపాసిటెన్స్ ఈజ్ డినోటెడ్ బై సి. కెపాసిటెన్స్ టర్మ్ని మనం సితో డినోట్ చేస్తాం. సో దిస్ కెపాసిటెన్స్ ఈజ్ గివెన్ బై సో ద చార్జ్, దానికి ఎంత చార్జ్ ఇచ్చారు మీరు, సో దట్ దాని పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ద సి ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ చార్జ్ టు ద పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటెన్స్. సో ద కెపాసిటెన్స్ ఈజ్ క్యూ బై వి. సో బేసిక్గా మనం రాసేది ఏంటంటే సో ద డెల్టా క్యూ బై డెల్టా వి రాస్తాం, అంటే ద చేంజ్ ఇన్ పొటెన్షియల్. సో మీరు ఆల్రెడీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో నేర్చుకొని ఉంటారు. సో ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో సార్ మరి పొటెన్షియల్ ఎందుకు రాశారు సార్ అంటే, సో మనం ఒక ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఛార్జ్ని తీసుకొస్తాం కాబట్టి వి ఇన్ఫినిటీ వి టేక్ 0, ఏం లేదు. సో ఇక్కడ డెల్టా వి అంటే ఏంటమ్మా? సో ద విఎఫ్ మైనస్ విఐ, అవునా? సో ఏదైతే ఛార్జ్ మనం తీసుకొస్తామో దాన్ని ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకొస్తాం. ఈ కండక్టర్ మీదకి ఇప్పుడు ఛార్జ్ తీసుకొచ్చారు, సో ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. సో కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్గా దీని మీదకి తీసుకొచ్చారు, ఇనిషియల్గా ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో కాబట్టి సో ద వి ఇన్ఫినిటీ సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 0. సో కాబట్టి విఎఫ్ మైనస్ దిస్ ఈజ్ 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ విఎఫ్. సో అందుకనేసే సో మనం ఫార్ములాలో బేసిక్గా రాసేటప్పుడు సో వి రైట్ క్యూ బై వి రాస్తాం అనమాట. క్లియరా? అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్? సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా ఆఫ్ ద కెపాసిటెన్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ కెపాసిటెన్స్ ఫార్ములాను చూసి సో ఈ కెపాసిటెన్స్ అన్నది ఛార్జ్ మీద పొటెన్షియల్ మీద డిపెండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, అవునా? సో ఎస్, నీటి వల్ల కూడా యూజ్ అవుదాము. సో బట్ సో ద కెపాసిటెన్స్ డు నాట్ డిపెండ్, డస్ నాట్ డిపెండ్, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, డస్ నాట్ డిపెండ్ ఆన్ క్యూ అండ్ వి. అదేంటి సార్ ఫార్ములాలో సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి రాశారు, మళ్ళీ సో ఇక్కడేమో కెపాసిటెన్స్ క్యూ వి మీద డిపెండ్ అవ్వదు అంటున్నారు. సో కెపాసిటెన్స్ అన్నది మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అమ్మ. కెపాసిటెన్స్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. సో లైక్ మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నారు, నిన్న మొన్న నేర్చుకున్నారు కదా. సో ద రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఐ, అవునా? సో రెసిస్టెన్స్ అన్నది ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. ఓకేనా? ఓకే, సో రెసిస్టెన్స్ అన్నది ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ మీద కరెంట్ మీద డిపెండ్ అవ్వదు రెసిస్టెన్స్ అన్నది. సో రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ, అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ మీద అండ్ దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, అంటే దాని యొక్క డైమెన్షన్స్ మీద, ఇచ్చిన కండక్టర్ యొక్క డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అలానే కెపాసిటర్ కూడా సో క్యూ వి మీద డిపెండ్ అవ్వదు. సో దేని మీద డిపెండ్ అవుతుంది? ద కెపాసిటెన్స్ అన్నది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్, దట్ మీన్స్ ద సైజ్ ఆర్ షేప్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ కెపాసిటర్. సో సైజ్ అండ్ ద షేప్ ఆఫ్ ద కెపాసిటర్. సో లేదంటే ఈ కెపాసిటర్ని మనం సో కామన్గా కండక్టర్ అని రిఫర్ చేస్తాం, రైట్? క్లియర్ గైస్? అలానే సో ఇంకొక పాయింట్, ఇంకొక టర్మ్ మీద కూడా డిపెండ్ అవుతుంది ఇది. సో ఏంటిది? సో ద మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ యూజ్డ్. సో ద మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ యూజ్డ్. సో ఈ టర్మ్ మీద కూడా సో ఈ డైఎలక్ట్రిక్ అంటే ఏంటి? సో దీని గురించి మనం అప్కమింగ్ సెషన్లో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఇది రాసుకోండి. సో మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్, ద మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్. ఓకేనా? క్లియర్ గైస్? అండర్స్టూడా? సో అసలు మనం కెపాసిటెన్స్ అంటే, కెపాసిటర్ అంటే ఏంటి, సో అది ఎక్కడ యూజ్ చేస్తాం, అండ్ కెపాసిటెన్స్ అంటే ఏంటి. సో సి ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్గా ఫార్ములా యూ గైస్ హ్యావ్ టు రైట్ క్యూ బై వి. సో ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇది బేసిక్ థింగ్ అనమాట, రైట్? గుడ్. సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం చూడండి. సో ఇప్పుడు ఈ యూనిట్స్ ఏంటి సార్ కెపాసిటెన్స్కి? సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలా ఇంకా? యా, ఐ విల్ ఇంక్రీజ్. సో ద సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి. ఈజ్ ఇట్ ఫైన్ నౌ? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. యా, సో సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి. సో ఇప్పుడు దీని యూనిట్ చెప్పండి. సో నేను ఫస్ట్ క్లాసే కదా, నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనుకోండి, కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కాలేదు అనుకోండి. ఓకే,
బాగోదు. సో కాబట్టి ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తాను. కావాలంటే ఇంకొక 2 సెషన్స్ ఎక్కువ తీసుకుందాంలేండి. సో చార్జ్ యూనిట్స్ ఏంటి? కూలుమ్, రైట్? సో ఇది పొటెన్షియల్. సో ద పొటెన్షియల్ యూనిట్ వోల్ట్. సో ద కూలుమ్ పర్ వోల్ట్. సో దీన్నే మనం ఏమంటామంటే సో విచ్ ఈస్ ద ఫారడే. సో ద కూలుమ్ పర్ వోల్ట్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ద ఫారడే. సో బేసిక్గా ఇది మరి పెద్దగా ఉన్నాయి కదమ్మా, ఇంత పెద్దగా రాయనా. సో ద కూలుమ్ పర్ వోల్ట్ ఆర్ ఫారడే. సో ఈ ఫారడే అన్నది ఇట్స్ అ లార్జ్ యూనిట్. సో ద ఫారడే ఈజ్ బేసికలీ ద లార్జ్ యూనిట్. సో మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు కానీ మనం యూజ్ చేసేటప్పుడు సో ఈ కెపాసిటెన్స్ని సో బేసిక్గా మైక్రో ఫారడే, నానో ఫారడే, పికో ఫారడే ఇలా తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఫారడే అనేది చాలా చాలా పెద్ద యూనిట్ అనమాట. ఓకే, ఈవెన్ 1 ఫారడే రావడానికి మనకు ఎర్త్ సైజ్ అంత కెపాసిటర్ కావాలి. ఓకే, సో అంత కెపాసిటర్ని మనం క్రియేట్ చేయలేంలే కాబట్టి సో వీ యూజ్ ద ఫారడే ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మైక్రో, నానో, పికో. సో మైక్రో అంటే ఏంటి? సో 10⁻⁻⁶ ఫారడే. ఓకే, అలానే సో నానో అంటే ఏంటి? 10⁻⁻⁹ ఫారడే. అలానే సో పికో అంటే 10⁻⁻12 ఫారడే. ఓకేనా? మనం క్వశ్చన్స్లో చేసేటప్పుడు కూడా సో వీ డూ లైక్ దిస్. సో బేసిక్గా వీటిని యూజ్ చేస్తాం. సో ఇది కెపాసిటెన్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అమ్మ. ఓకే, క్లియరా ఇక్కడ వరకు? చలో, గుడ్, రైట్. సో కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎ స్పెరికల్ కెపాసిటర్ ఆర్ స్పెరికల్ కండక్టర్. సో ఇది స్పెరికల్ కెపాసిటర్ ఆర్ స్పెరికల్ కండక్టర్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఐసోలేటెడ్ స్పెరికల్ కండక్టర్. సో ద ఐసోలేటెడ్ స్పెరికల్ కెపాసిటర్ అంటే ఒకటే రింగ్ ఉంటుంది దీంట్లో. ఒకటే రింగ్ ఏంటి సార్ అంటే ఒకటే కండక్టర్ లైక్ దిస్. సో మనం తర్వాత ఈరోజు సెషన్లోనే నెక్స్ట్ ఇంకొకటి చూస్తాం. సో ఇలా కాన్సెంట్రిక్ స్పెరికల్ కెపాసిటర్. సో అక్కడ 2 సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి సో వీ డోంట్ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే ఐసోలేటెడ్ స్పెరికల్ కండక్టర్ అంటే ఒకటే రింగ్ ఉంటుంది హ్యావింగ్ ద రేడియస్ ఆర్. ఓకేనా? సో ఇప్పుడు మీరు దీనికి ఛార్జ్ ఇచ్చారు, క్యూ ఛార్జ్. సో ఈ కెపాసిటర్ యొక్క రేడియస్ వచ్చేసరికి ఆర్. సో దీని కెపాసిటెన్స్ ఫైండ్ చేయాలి. బేసిక్గా కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? సో Q/V. ఓకేనా? సో ఇది ఒక కండక్టర్. సో ఫర్ దిస్ కండక్టర్ సో వాట్ ఈజ్ ద పొటెన్షియల్? దాని సర్ఫేస్ మీద కానీ ఇన్సైడ్ కానీ మీరు ఆల్రెడీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో నేర్చుకుని ఉన్నారు. ఏంటి? ద V = KQ/R. సో ఇదొక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ జీనియస్ సిరీస్లో నేర్చుకుని ఉన్నారు, రైట్? సో ఇట్స్ అ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. సో ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి సో పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ కానీ ఇన్సైడ్ కానీ సెంటర్లో కానీ సో అంటే సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు పొటెన్షియల్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకునే దేని గురించి? కండక్టర్ గురించి. కాబట్టి సో కండక్టర్కి ఏ ఛార్జ్ ఇచ్చినా సరే దాని సర్ఫేస్ మీదకి వస్తుంది. ఎస్, వెరీ గుడ్. సో ఏ ఛార్జ్ ఇచ్చినా దాని సర్ఫేస్ మీదకి వస్తుంది. కాబట్టి సో ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ కండక్టర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ KQ/R. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. C = మనకి కెపాసిటెన్స్ కావాలి ఈ కండక్టర్ది. సో Q/V. సో V ప్లేస్లో నేను సో ఈ KQ/Rని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. KQ/R. సో ఈ Q క్యాన్సిల్. సో ద C = ఈ R పైకి వెళ్తే R/K. సో మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి? సో R/K. K ఏంటమ్మా? సో K ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 కదా. K ఈజ్ నథింగ్ బట్ 1/4πε0. సో ద C = 4π. ఈ 4πε0 పైకి పంపిస్తే 4πε0R. సో దిస్ ఈజ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ఐసోలేటెడ్ కెపాసిటర్. ఏంది? ఓన్లీ స్పెరికల్ కెపాసిటర్ అనకండి, స్పెరికల్ ఐసోలేటెడ్ కెపాసిటర్. సో దిస్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఐసోలేటెడ్ స్పెరికల్ కెపాసిటర్. సో ది ఐసోలేటెడ్ స్పెరికల్ కెపాసిటర్. ఓకేనా? బేసిక్ థింగ్, కంపల్సరీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, రైట్? సో అండ్ మీరు ఇక్కడ ఈ ఫార్ములాలో కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో హియర్ C = 4πε0. ఈ 4πε0 అనేది కాన్స్టెంట్, అవునా? సో ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది ఓన్లీ రేడియస్ మీద డిపెండ్ అవుతుంది, రైట్? సో విచ్ ఈజ్ నథింగ్ బట్ C ఈజ్ డిపెండింగ్ ఆన్ ద రేడియస్ ఆఫ్ దిస్ కండక్టర్ ఆర్
కెపాసిటర్. సో ఒకవేళ ఈ కండక్టర్ది రేడియస్ ఎక్కువ ఉందనుకోండి, కెపాసిటెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఆర్ ఈజ్ మోర్, సో ద కెపాసిటెన్స్ విల్ బి మోర్. సో ఇఫ్ ఆర్ ఈజ్ లెస్, సో ద కెపాసిటెన్స్ విల్ బి లెస్. రైట్? అండర్స్టూడా? Clear guys? So this is the basic information related to the capacitance of a spherical conductor or spherical capacitor. Okay na? So idu okasari note cheskondi. So interesting questions cheyabothunnam manam. So just note these. Okasari idi note cheskondi. Right? Clear guys? Chalo. సో ఇప్పుడు మీకు ఒక జేఈ క్వశ్చన్ వచ్చింది చూడండి. సో 2022 29th June షిఫ్ట్ 2. సో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ ఇది. 2022 29th June. సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ గైస్. ఏమంటున్నారు అసలు క్వశ్చన్లో? సో దేర్ ఆర్ 64 కండక్టింగ్ డ్రాప్స్ ఆఫ్ ఈచ్ రేడియస్ 0.02 meters and each carrying a charge of 5 microcoulomb are combined to form a bigger drop. Okay, chalo. So the ratio of surface density of bigger drop to the smaller drop will be. Question ardham cheskondi first. So oka 64 conducting small drops unnai. So ila itla oka 64 drops unnai. Deen tarvata deen same type of questions manaku previous years lo vachinai nenu display chestanu, meere answer cheyali. Okay, so itla మనకి డిఫరెంట్ కండక్టర్స్ ఉన్నాయి. సో అన్నీ 64 కండక్టర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇవన్నీ కలిసి ఒక పెద్ద డ్రాప్ని ఫామ్ చేస్తున్నాయి ఇలా. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లెట్స్ సే, సో ఇక్కడ ఈచ్ వన్ దీని రేడియస్ వచ్చేసరికి స్మాల్ ఆర్ అనుకోండి. సో దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకోండి. సో ఈ పెద్ద డ్రాప్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు అండ్ దీని యొక్క ఛార్జ్ క్యూ అనుకోండి. ఒక్కొక్క స్మాల్ డ్రాప్ది ఛార్జ్ క్యూ అనుకోండి. అండ్ దాని యొక్క కెపాసిటెన్స్ సి అనుకోండి. అండ్ సో దేర్ పొటెన్షియల్ లెట్స్ ఏ వి అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ బిగ్గర్ డ్రాప్ ది ఛార్జ్, సో లెట్ మీ టేక్ క్యాపిటల్ క్యూ తీసుకుంటున్నాను. సో దాని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్. సో దీని యొక్క పొటెన్షియల్ని నేను వి డాష్ రాస్తున్నాను. సో దీని యొక్క కెపాసిటెన్స్ కూడా చేంజ్ అవుతుంది కదా. లెట్స్ ఏ ఇట్స్ కెపాసిటెన్స్ ఈ సి డాష్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి చూడండి ఫస్ట్. సో ద సర్ఫేస్ ఛార్జ్, ద సర్ఫేస్ డెన్సిటీ ఆఫ్ బిగ్గర్ డ్రాప్ టు ద స్మాలర్ డ్రాప్. బిగ్గర్ డ్రాప్ టు ద స్మాలర్ డ్రాప్ సర్ఫేస్ డెన్సిటీ కావాలి. సో ఇక్కడ నేను ఎలా ప్రొసీడ్ అవుతున్నా అంటే ఫస్ట్ థింగ్ ఇవన్నీ కలిసి పెద్ద డ్రాప్ని ఫామ్ చేస్తున్నాయి. సో 2 things ఐ కెన్ డూ. ఏంటది? ఒకటి వాల్యూమ్ కన్జర్వేషన్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ అ వాల్యూమ్ కన్జర్వేషన్. సో ద కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. ద కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. సో అంటే ఈ స్మాల్ డ్రాప్స్ అన్నీ కలిసి ఒక బిగ్గర్ డ్రాప్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి సో ఈ వీటన్నిటి వాల్యూమ్ ఎంత ఉంటుందో ఈ బిగ్గర్ డ్రాప్ది కూడా అంతే వాల్యూమ్ ఉంటుంది కదా. సో ఎన్ని ఉన్నాయి ఈ చిన్నవన్నీ కలిపి? 64 ఉన్నాయి. సో 64 ఇంటూ, ఇవి స్పెరికల్ కాబట్టి హియర్. సో 64 కండక్టింగ్ స్పెరికల్ డ్రాప్స్. సో వాటి యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 4/3 పై. సో ఒక్కొక్క దాని రేడియస్ స్మాల్ ఆర్ తీసుకున్నాను నేను, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు ఫస్టే. సో జస్ట్ స్మాల్ ఆర్ తీసుకోండి దాని యొక్క రేడియస్. సో 64 ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద లార్జర్ వన్. సో దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? సో 4/3 పై. సో దాని రేడియస్ క్యాపిటల్ ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ క్యూబ్. రైట్? సో ఇక్కడ 4/3 పై. సో 4/3 పై గెట్స్ క్యాన్సిల్. సో 64 ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ద క్యాపిటల్ ఆర్ క్యూబ్ is equals to, I can write 64 into r cube whole to the power, మనకు కావాల్సింది r కదా. సో whole to the power 1/3 రాస్తున్నాను. సో క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయండి. 64 ఎలా రాసుకోవచ్చు? సో ద 4 cube to the power whole to the power 1/3 అండ్ r cube whole to the power 1/3. జస్ట్ స్ప్లిట్ చేశాను 64ని, 4 cube రాశాను. రైట్? సో 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. సో ద r will be equals to, సో ద 4r. సో ఇది ఆర్కి రిలేషన్ వచ్చింది, అంటే క్యాపిటల్ ఆర్కి స్మాల్ ఆర్కి రిలేషన్ వచ్చేసింది నాకు ఇక్కడ. ఓకేనా? సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, సో హియర్ ద టోటల్ ఛార్జ్. సో ఇంకొక ద నెక్స్ట్ పాయింట్, ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. 2 things మీరు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్ అని. రైట్? సో ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారం
రేషియో అటు ఇటు చేయొద్దు. ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో ఇక్కడ 1:4 ఉంది, 4:1 ఉంది. రెండు చూడండి ఏది కరెక్టో చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే వీటన్నిటి ఛార్జ్ ఎంత అయితే ఉంటుందో సో దీని ఒక్కదాని ఛార్జ్ అంత ఉంటుంది కదా, ఎందుకంటే ఇవి కంబైన్ అయ్యి ఇది ఫామ్ అవుతుంది లార్జ్ వన్. సో ఐ కెన్ రైట్ ద 64 ఇంటూ స్మాల్ క్యూ. సో ది 64 ఇంటూ స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ద క్యాపిటల్ క్యూ. సో దీన్ని కూడా ఇలా సైడ్కి పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలో చూడండి. ద రేషియో ఆఫ్ సర్ఫేస్ డెన్సిటీ ఆఫ్ బిగ్గర్ డ్రాప్ టు ద స్మాలర్ డ్రాప్. సో మీరు ఆల్రెడీ ఈ టర్మ్ నేర్చుకున్నారు కదా, సర్ఫేస్ డెన్సిటీ సిగ్మా చార్జ్ పర్ యూనిట్ ఏరియా, అవునా? సో నౌ ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ టు ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ద స్మాలర్ డ్రాప్. The surface charge density of the bigger drop to the surface charge density of the smaller drop. Okay, so the Q bigger than charge and the Q. So dani yokka area. So let's write. So the area of the bigger one. So I am taking A. So ledante direct formula substitute cheyandi. So the bigger one will have the area. Okay na? So the surface area of this sphere. Din area emotadi 4 pi capital R square. సో ఈ స్మాలర్ డ్రాప్ ది ఏరియా ఏమవుతుంది, ఒక స్మాలర్ డ్రాప్ ది 4 pi ద స్మాల్ ఆర్ స్క్వేర్, అవునా? సో ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి. సో ఇది స్మాలర్ దాని ఛార్జ్ ఎంత క్యూ బై, సో స్మాలర్ దాని ఏరియా ఎంత 4 pi R స్క్వేర్, రైట్? సో ఇప్పుడు లెట్స్ రైట్ క్యూ బై 4 pi R స్క్వేర్ ఇంటూ సో 4 pi R స్క్వేర్ బై సో స్మాల్ క్యూ, అంతేనా? చలో, so ఇప్పుడు 4 pi gets cancel. So then I can write here, so the q into so the small r square by the capital R square into q, right? So ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి టర్మ్స్ ని. సో క్యాపిటల్ క్యూ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడే రాద్దామా? యా, సో ఇక్కడే రాద్దాం చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నౌ సో ఐ కెన్ రైట్ క్యాపిటల్ క్యూ ప్లేస్ లో 64 క్యూ రాస్తున్నాను బై, సో ఈ క్యాపిటల్ ఆర్ స్క్వేర్, క్యాపిటల్ ఆర్ అంటే ఎంత 4R, సో కాబట్టి 4R హోల్ స్క్వేర్ రాయండి ఇంటూ సో ఇది స్మాల్ ఆర్ స్క్వేర్ బై ఈ స్మాల్ క్యూని అలానే ఉంచండి, ఎక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకండి. సో మనకి ఎలా అయినా విల్ గెట్ ద రేషియో కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ చేస్తున్నా చూడండి 64, ఇక్కడ డైరెక్ట్ క్యూ క్యాన్సిల్ చేయండి. సో 64 ఇంటూ ఆర్ స్క్వేర్ బై సో ద 16R స్క్వేర్. So R square cancel, 64 by 16, so which is 4:1. అంతే కదా, 16 1s are 16 4s are. So therefore, so the surface charge density of, right, clear? Understood guys? So the 4:1. The correct answer is B, 3:1. Understood guys? Yeah, ఎవరైతే 4:1 రాశారో so they got the correct answer. So this is the JEE previous year question. Okay, so these are the small spherical drops and conductors or capacitors formed the larger one. క్లియర్? సో ఇదే కాన్సెప్ట్ బేస్డ్ మీద మనకి ప్రీవియస్ ఇయర్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు చూడండి. సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మీరు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎంసెట్ కాదు జేఈ అనుకుంటాను. సో ఎంసెట్లో కూడా సేమ్ టైప్ క్వశ్చన్ బట్ వాల్యూస్ చేంజ్ ఉండొచ్చు. సో దే ఆస్క్డ్ ఇన్ ఎంసెట్ ఆల్సో, జేఈ అండ్ ఎంసెట్లో కూడా క్వశ్చన్ అడిగారు. ఓకే, సో దేర్ ఆర్ 20. ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి అమ్మా నాతో పాటు. సో లెట్స్ ట్రై దిస్ గైస్, లెట్స్ ట్రై దిస్ క్వశ్చన్. సో 27 spherical drops of radius 3 mm and carrying 10 to the power minus 12 coulomb of charge are combined to form a single drop. సో ఏమంటున్నారు, 27 spherical drops, ఇలా ఒక 27 spherical drops సో కంబైన్ అయ్యి ఒక బిగ్గర్ సింగిల్ డ్రాప్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో ఫైండ్ ద కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్. సో ఇప్పుడు మనకి దీని యొక్క కెపాసిటెన్స్ అండ్ పొటెన్షియల్ కావాలి, రైట్? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ద క్యూ ఇజ్ ఇక్కడ వి, రైట్? దీపు మాకు అక్కడ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, సో చెప్పమన్నంత వరకు చెప్పామమ్మా.
సో ఏ కన్స్ట్రైంట్స్ లేనప్పుడు విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్ ఓన్లీ. ఓకే. సో ఒక్కోసారి ఏమవుద్దంటే మనం వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్నప్పుడు కొన్ని చోట్ల మనకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇంతే చెప్పండి యూట్యూబ్కి వచ్చేసరికి అని కొంచెం ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనం అక్కడ సబ్జెక్ట్ని రెస్ట్రిక్ట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఇప్పుడు ఇక్కడ మాకు రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో దట్ విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఆన్ యూట్యూబ్. ఓకే, చలో క్లియర్. సో ఇలా ఒక 27 స్పెరికల్ డ్రాప్స్ కంబైన్ అయ్యి ఒక లార్జర్ డ్రాప్ని ఫామ్ చేశాయి. సో నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్, సో ఈచ్ డ్రాప్ది ఇనిషియల్గా సో చార్జ్ క్యూ అనుకుంటున్నాను, స్మాలర్ డ్రాప్ది, దాని యొక్క పొటెన్షియల్ వి అనుకుంటున్నాను. అండ్ లెట్స్ సే ద కెపాసిటెన్స్ ఆఫ్ ద స్మాలర్ డ్రాప్ ఈ సి అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సో దీని రేడియస్ ఇచ్చారు, స్మాలర్ డ్రాప్ యొక్క రేడియస్ ఇచ్చారు. సో ద స్మాల్ ఆర్ ఈస్ 3 mm. సో అంటే 3 × 10⁻³ meters. అండ్ సో క్యూ కూడా ఇచ్చారు, ఛార్జ్ కూడా ఇచ్చారు, ఎంత 10⁻12 కూలుమ్. ఓకే చలో. సో నెక్స్ట్ ఏమడుగుతున్నారు ఇప్పుడు మనల్ని, కెపాసిటెన్స్. సో దీని కెపాసిటెన్స్ నేను సి డాష్ అనుకుంటున్నాను. సో లెట్స్ సే దీని పొటెన్షియల్ వి డాష్ అనుకోండి. సో దీని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. సో ఇక్కడ ఛార్జ్ వచ్చేసరికి క్యాపిటల్ క్యూ అనుకోండి. అగైన్ ద సేమ్ థింగ్. ఓకే, సో ఏం చేయండి ఫస్ట్, లెట్స్ అప్లై ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. లెట్స్ అప్లై ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అండ్ దెన్ కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. ఇలాంటి క్వశ్చన్ మీకు కనిపించింది అని అంటే యు గైస్ కెన్ గో ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ కాన్సెప్ట్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఏమవుతుంది, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ చేస్తే ఇవన్నీ కలిసి ఈ బిగ్గర్ డ్రాప్ని ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి సో ద ఛార్జ్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ విల్ బీ ఈక్వల్స్ టు, ఇవన్నీ ఎన్ని కంబైన్ అవుతున్నాయి, 27 స్పెరికల్ డ్రాప్స్ కంబైన్ అవుతున్నాయి. కాబట్టి 27 ఈచ్ స్మాల్ స్పెరికల్ డ్రాప్ యొక్క ఛార్జ్ నేను స్మాల్ క్యూ అనుకున్నాను. కాబట్టి సో క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 27 × స్మాల్ క్యూ. సో ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్, సో లెట్స్ గో ఫర్ సో ద కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. ఓకే, సో ఈ కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్లో ఏం చేస్తాం, ఇక్కడ ఇవన్నీ కంబైన్ ఇది ఫామ్ అవుతుంది. అంటే వీటన్నిటి యొక్క వాల్యూమ్ టోటల్ ఎంతైతే ఉంటుందో సో దీని వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. సో విచ్ మీన్స్ 27 కంబైన్ అవుతున్నాయి కాబట్టి 27 × వాల్యూమ్ ఆఫ్ ఈచ్ వన్. ఒక్కొక్క దాని వాల్యూమ్ ఏమవుతుంది, 4/3 π. సో స్మాల్ ఆర్ క్యూబ్. సో వీటి యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకోండి ఇక్కడ. సో లెట్స్ సే ద రేడియస్ ఈ స్మాల్ ఆర్. సో ఈజ్ ఈక్వల్స్ టు సో ద వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ 4/3 π క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో 4/3 π క్యాన్సిల్. సో ఇక్కడ 27 ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద క్యాపిటల్ ఆర్ క్యూబ్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు నేను, సో ద క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని 3r హోల్ క్యూబ్ రాసుకోండి. 27 అంటే 3 క్యూబ్ రాసుకోవచ్చు, 3 క్యూబ్ × ఆర్ క్యూబ్ విచ్ ఈస్ 3r హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇఫ్ ఐ కంపేర్ ద క్యాపిటల్ ఆర్ దట్ వీ గాట్ యాజ్ 3r. ఓకేనా. సో మన కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ నుంచి దీని యొక్క ఛార్జ్ వచ్చింది, అండ్ సో కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ నుంచి దీని యొక్క రేడియస్ వచ్చింది. సో ఇప్పుడు నాకు 2 థింగ్స్ కావాలి. సో వాట్ ఆర్ దే, సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్, రైట్. హౌ డు యూ ఫైండ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ బిగ్గర్ డ్రాప్, ఈజీ క్వశ్చన్. ఇంతకుముందేమో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అడిగారు, ఇక్కడేమో కెపాసిటెన్స్ అడుగుతున్నారు అంతే. సో కెపాసిటెన్స్ ఫార్ములా ఏమవుతుంది బిగ్గర్ డ్రాప్ది. సో ఈ బిగ్గర్ డ్రాప్ ఏంటి, ఇది ఒక స్పెరికల్ కెపాసిటర్ కదా, ఇది ఒక స్పెరికల్ కెపాసిటర్. సో ఈ స్పెరికల్ కెపాసిటర్కి 4πε0 × ద రేడియస్ ఆర్ కదా కెపాసిటెన్స్ ఫార్ములా. సో బట్ ఈ క్యాపిటల్ ఆర్ వాల్యూ మనకు తెలియదు. ఈ క్యాపిటల్ ఆర్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 3 × స్మాల్ ఆర్ రాసుకోవచ్చా. I can write 3 × so small r, right. సో మనకి స్మాల్ ఆర్ వాల్యూ ఇచ్చారు క్వశ్చన్లో చూడండి. సో ద రేడియస్ ఈస్ 3 mm అని ఇచ్చారు, స్మాల్ ఆర్ వాల్యూ ఈస్ గివెన్. సో దట్ ఐ విల్ రైట్, సో 4 సార్ మరి 4πε0 వాల్యూ ఏంటి సార్. సో ఇక్కడే నోట్ చేసుకోండి అమ్మా. సో ద 4πε0 వాల్యూ ఎక్కడ రాశాను, ఇక్కడ రాశాను కదా, యా. సో యూ గైస్ నో దట్ 1/4πε0 ఈజ్ ఈక్వల్స్ టు సో 9 × 10⁻9 కదా, ఏ వాల్యూ 9 × 10⁻9. సో ఇక్కడ నుంచి 4πε0 ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/9 × 10⁻9. ఓకేనా. సో కాబట్టి సో ద సేమ్ థింగ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ 4πε0 1/9 × 10⁻9
సో 3 ఇంటూ, సో స్మాల్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? సో ద స్మాల్ ఆర్ ఈస్ 3 mm. సో విచ్ ఈస్ 3 ఇంటూ 10⁻³ meters, రైట్? సో ఇప్పుడు ఈ 3 ఇంటూ 3 9, సో 3 ఇంటూ 3 9. సో దీన్ని పైకి పంపించారనుకోండి, సో 10⁻³ ఇంటూ 10⁻⁻9, సో విచ్ ఈస్ 10⁻⁻12 ఫారడే. సో కెపాసిటెన్స్ కదా మనం ఫైండ్ చేసేది. సో 10⁻⁻12 అంటే ఏంటమ్మా? పికో కదా. సో దేర్ ఫోర్, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 picofarad. సో ద కెపాసిటెన్స్ ఈస్, సో చూడండి ఫస్ట్ మనం కెపాసిటెన్స్ ఫైండ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్? ఇక్కడ మైక్రోఫారడే, 1 picofarad, 5 microfarad, 5 picofarad. సో డైరెక్ట్గా యూ గైస్ కెన్ చూస్ ద ఆన్సర్, ద ఆప్షన్ బి, 1 picofarad. క్లియర్? క్లియర్? యూట్యూబ్లో సార్ కూడా ఉంటారు, మదన్ సార్ ఉంటారు, అండ్ అప్పుడప్పుడు చెప్తాను. ఐ విల్ బి ఇన్ ద పెయిడ్ బ్యాచెస్, రైట్? క్లియర్, రైట్? సో మరి సార్ ఇది పొటెన్షియల్ 27 కదా సార్, 27 volts, అది కూడా ఫైండ్ చేద్దామా? సో అది ఫైండ్ చేయండి. ఎలా ఫైండ్ చేస్తారు? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్, సో హౌ డు యూ ఫైండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్? ద పొటెన్షియల్ ఆఫ్ బిగ్గర్ డ్రాప్. సో అంటే మనం ఆన్సర్ అయితే ఇక్కడ నుంచే డైరెక్ట్ చూజ్ చేసుకోవచ్చు. 1 picofarad వేరే ఏ ఆప్షన్లో లేదు కాబట్టి, సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నౌ సో ద పొటెన్షియల్ ఆఫ్ బిగ్గర్ డ్రాప్, ఒకవేళ ఇంకొక ఆప్షన్లో మీకు 1 picofarad ఇంకో ఆప్షన్లో కూడా ఉందనుకోండి, అప్పుడు కంపల్సరీ మీరు పొటెన్షియల్ కూడా ఫైండ్ చేయాలి కదా, రైట్? సో పొటెన్షియల్ కూడా ఫైండ్ చేద్దాం. చూడండి, సో ఐ నో దట్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ C ఈజ్ ఈక్వల్స్ టు Q upon, so the V dash, right? So Q upon V dash, అంతే కదా. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ C dash is equals to, దీని యొక్క ఛార్జ్ ఎంత? క్యాపిటల్ Q upon, so the V dash, రైట్? పొటెన్షియల్ V dash అనుకోండి. సో బట్ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ V dash కావాలి. సో ద V dash is equals to the Q by C dash. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ద V dash is equals to Q ఎంతమ్మా? సో వాట్ ఈస్ ద ఛార్జ్ Q? సో బట్ ఇక్కడ మనకి ఛార్జ్ క్యాపిటల్ Q తెలియదు, స్మాల్ q తెలుసు. బట్ మనకి క్యాపిటల్ Qకి స్మాల్ qకి రిలేషన్ తెలుసు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యాపిటల్ Q ప్లేస్లో 27 ఇంటూ స్మాల్ q రాస్తున్నాను. ఓకేనా? సో రాసుకోవచ్చు కదా బై, సో ద కెపాసిటెన్స్, సో కెపాసిటెన్స్ C డాష్. సో ఇది ఆల్రెడీ మనకు వాల్యూ తెలుసు కదా, ఎంత? 1 picofarad. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను డైరెక్ట్గా. సో 27 ఇంటూ, సో Q ఎంతమ్మా? 10⁻⁻12. See here, small q is given in the question. So the small q is 10⁻⁻12. So ఇక్కడ 10⁻⁻12 by 1 picofarad is nothing but again 10⁻⁻12. So this gets cancelled, which is the 27 volts. సో అదే వచ్చింది ఆన్సర్ మనకి 27 volts. క్లియర్ గైస్? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా? సో యాక్చువల్గా ఇదే ఫార్మాట్ క్వశ్చన్స్కి యూ గైస్ కెన్ డిరైవ్ ఏ షార్ట్ కట్ ఆల్సో. సో షార్ట్ కట్ ఎలా డిరైవ్ చేస్తాం? యా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్? యా, ఎంసెట్ కూడా యూజ్ అవుతామా ఇలాంటి ఈ క్వశ్చన్స్. ఎంసెట్లో చాలా అడిగారు, ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎంసెట్లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆస్క్ దిస్ క్వశ్చన్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. యా, రైట్? చలో, సో ఇప్పుడు దీనికి నేను జనరల్ ఫార్ములా ఫైండ్ చేస్తాను. చూడండి, సో లెట్స్ డిరైవ్ ద జనరల్ ఫార్ములా. అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి జనరల్ ఫార్ములా డిరైవ్ చేద్దాం. సి, మీరు కావాలంటే జనరల్ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, లేదు అని అంటే సో యూ ఫాలో ద ప్రొసీజర్ టు సాల్వ్ ద క్వశ్చన్, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, లెట్స్ ఏ n నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్. సో ఐఎమ్ టేకింగ్, సో దేర్ ఆర్ సమ్ n నెంబర్ ఆఫ్ కెపాసిటర్ లైక్ దిస్. సో హ్యావింగ్ the charge of each capacitor is small q, capacitance is C, and దీని ఒక్కొక్క దాని పొటెన్షియల్ V తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇవన్నీ కలిసి యా షార్ట్ కటే డిరైవ్ చేస్తున్నాను, షార్ట్ కట్ కూడా చెప్తాను. ఓకే, సో ద బిగ్గర్ డ్రాప్, ఓకే, సో ఈ బిగ్గర్ డ్రాప్ని ఫామ్ చేస్తున్నాయి. సో బిగ్గర్ డ్రాప్ హ్యాస్ అ రేడియస్ R. సో లెట్స్ సే ఇట్స్ కెపాసిటెన్స్ ఈజ్ C డాష్, ఇట్స్ పొటెన్షియల్ ఈజ్ V డాష్, ఇట్స్ చార్జ్ ఈజ్ క్యాపిటల్ Q. ఓకేనా? సో ఇప్పుడు సో ఈ స్మాలర్ డ్రాప్ ది కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్స్ టు
క్యూ బై ఒక్కొక్క స్మాలర్ డ్రాప్ది ఒక స్మాల్ డ్రాప్ తీసుకుంటే దాని యొక్క కెపాసిటెన్స్ ఏమవుతుంది? సో సి బై వి అవుతుంది. సో ఇక్కడ నుంచి ఐ కెన్ రైట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి. ఓకేనా? సో దీన్ని ఇలా పక్కకు ఉంచేసేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెట్ మీ ఓకే. సో వాయిస్ ఈజ్ గుడా? నేను మ్యాక్సిమం మాట్లాడుతూనే ఉన్నానమ్మా. ఓకే. సో అగైన్ సేమ్ 2 రూల్స్, ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, ఇంకొకటి కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. సో లెట్స్ రైట్ ఫస్ట్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ చేద్దాం. సో లెట్స్ అప్లై ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఓకేనా? సో ప్రొసీజర్ చేస్తున్నాను. ఎట్ ద ఎండ్ ఏవైతే మనకు రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది, లేదు అని అంటే యూ గ్యాస్ కెన్ ఫాలో ద ప్రొసీజర్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారం ఏంటి? దీని యొక్క వీటన్నిటికి కలిపి ఎంతైతే ఛార్జ్ ఉంటుందో సో ఈ టోటల్ ఛార్జ్ దీనికి ఈ బిగ్గర్ డ్రాప్కి ఉండాలి. సో కాబట్టి సో ద టోటల్ ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ ఎన్ని డ్రాప్స్ ఉన్నాయి ఇక్కడ? సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ డ్రాప్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఎన్ ఇంటూ సో ఈచ్ డ్రాప్ యొక్క ఛార్జ్ ఎంత? ఈచ్ కెపాసిటర్ యొక్క స్మాల్ కెపాసిటర్ యొక్క ఛార్జ్ వచ్చేసరికి క్యూ. సో క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ద స్మాల్ క్యూ, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో క్యూ ఎన్ ఇంటూ సో ఈ క్యూ ప్లేస్లో సివి రాస్తున్నాను. ఈ క్యూ ప్లేస్లో సివి రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఇలా పక్కకు ఉంచేసేయండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ థింగ్. సో వీ అప్లైడ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో ద సెకండ్ పాయింట్, ద నెక్స్ట్ వీఆర్ అప్లయింగ్ ద కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్. నాతో పాటు చేయండి, మీకు ఆల్రెడీ ప్రొసీజర్ తెలుసు కదా. వీ డిడ్ 2 క్వశ్చన్స్. సో ద కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ కూడా అప్లై చేశారనుకోండి. సో దీని ప్రకారం ఏంటి? సో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ స్పెరికల్ కెపాసిటర్స్ కంబైన్ అవుతున్నాయి. సో ఎన్ ఇంటూ సో ఈచ్ స్మాల్ కెపాసిటర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 4/3 పై. సో ఇక్కడ ఒక్కొక్క దాని రేడియస్ని దీని యొక్క రేడియస్ని స్మాల్ ఆర్ తీసుకుంటున్నాను నేను. సో కాబట్టి ఎన్ ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4/3 బిగ్గర్ డ్రాప్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 4/3 పై ద క్యాపిటల్ ఆర్ క్యూబ్. అవునా? సో 4/3 పై. సో ఎన్ ఇంటూ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ద క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఓకేనా? సో ఇక్కడ నుంచి సో లెట్ మీ రైట్ సో ద క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఏం రాసుకోవచ్చు? n to the power 1/3 ఇంటూ ద స్మాల్ ఆర్. అంటే ఇక్కడ నుంచి ఐ గాట్ ద రిలేషన్ బిట్వీన్ ద క్యాపిటల్ ఆర్ అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్ రిలేషన్ వచ్చింది. ఓకేనా? జనరలైజ్డ్ ఫార్ములా డిరైవ్ చేస్తున్నాను అంతే. ఓకే. సో ఇక్కడ వరకు ఉంచేసేయండి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ చేశాను సార్, కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే సో బిగ్గర్ డ్రాప్ యొక్క కెపాసిటెన్స్ ఫార్ములా ఏమవుతుంది? సో ద బిగ్గర్ డ్రాప్ హ్యాస్ ద కెపాసిటెన్స్ సో ద 4πε0 ఇంటూ ద క్యాపిటల్ ఆర్. అవునా? సో నౌ సో స్మాలర్ దాని యొక్క కెపాసిటెన్స్, దీన్ని సి డాష్ అనుకున్నాం కదా బిగ్గర్ డ్రాప్ది. సో స్మాలర్ డ్రాప్ యొక్క కెపాసిటెన్స్ సో ఐ కెన్ రైట్ 4πε0 ఇంటూ ద స్మాల్ ఆర్. అంతేనా? సో ద బిగ్గర్ డ్రాప్ హ్యాస్ ద కెపాసిటెన్స్ 4π, దీని యొక్క కెపాసిటెన్స్ ఏంటి? సి డాష్ విచ్ ఈస్ 4πε0 ఇంటూ ద క్యాపిటల్ ఆర్. ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ స్మాలర్ డ్రాప్ యొక్క కెపాసిటెన్స్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్స్ టు 4πε0 టు ద స్మాల్ ఆర్. రైట్? ఆ రెండు ఇక్కడ రాశాను. రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ సో లెట్ మీ డివైడ్ దీస్ టూ. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో లెట్ మీ రైట్ సో ద సి డాష్ బై సి. సో 1/2 చేస్తున్నాను, 1 డివైడెడ్ బై 2 చేస్తే సో ద సి డాష్ బై సి విచ్ ఈస్ 4πε0 క్యాపిటల్ ఆర్ సి డాష్ బై సో 4πε0 ద స్మాల్ ఆర్. రాసుకోవచ్చా? రైట్? యా ఎంసెట్ కూడా యూజ్ అవుతుంది. సో 4πε0 gets cancelled. So now to the r by the r. So now what is capital R? Already we got what is capital R. So the capital R is n to the power 1/3 into so the small r by so the small r. So ante overall the small r gets cancelled. So the c dash will be equal c dash by c we got it as, so let me write properly. So the c dash by c we got it as n to the power 1/3. Okay na? So ikkada nunchi the c dash is equals to so n to the power 1/3 into c. So this is a general formula. Okay na? So ante if you guys know
the capacitance of the smaller drop, so you can find the capacitance of the bigger drop. So ఎన్ని కెపాసిటర్స్ ఈ ఎన్ని ఏంటి, ఎన్ని కంబైన్ అవుతున్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు క్వశ్చన్లో 27 కంబైన్ అవుతున్నాయి అంటున్నాం, అవునా. సో ఇప్పుడు ఎన్ ప్లేస్లో డైరెక్ట్ ఇక్కడ మీరు 27 సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. వెర్ ఇస్ దట్, ఇక్కడ. సో ఎన్ ప్లేస్లో డైరెక్ట్ మీరు 27 సబ్స్టిట్యూట్ చేసి యూ కెన్ గెట్ ద ఆన్సర్, ఓకేనా. సో దేర్ ఫోర్ ఓవరాల్ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, సో ద capacitance, the capacitance of the bigger drop is n to the power 1/3 into so the small c. ఒకవేళ మీకు ఈ స్మాల్ సి డైరెక్ట్ ఇవ్వలేదు అంటే అప్పుడు ఏం చేస్తారు, సో మీకు ఈ స్మాలర్ డ్రాప్ యొక్క ఛార్జ్ ఇచ్చారు, దాని యొక్క పొటెన్షియల్ ఇచ్చారు. లెట్స్ సే ఈ స్మాలర్ డ్రాప్ది ఛార్జ్ ఇచ్చారు, పొటెన్షియల్ ఇచ్చారు. సో అప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి. సో ఈ సి వస్తుంది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. అండ్ ఎన్ 27 ఇచ్చారా, 64 ఇచ్చారా, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యుల్ గెట్ ద కెపాసిటెన్స్. సో దిస్ ఈజ్ ద జనరల్ ఫార్ములా టు ఫైండ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ వెన్ సమ్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ కెపాసిటర్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ లార్జర్ డ్రాప్. సో టు ఫైండ్ ద లార్జర్ డ్రాప్స్ కెపాసిటెన్స్, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, క్లియర్. సో ఒకసారి మీరు పొటెన్షియల్ ఫైండ్ చేస్తారా. హౌ డు యూ ఫైండ్ ద పొటెన్షియల్? how do you find the potential? So the potential of bigger drop, potential of bigger drop. So see here, the capacitance of the bigger drop formula, what we can write? So the capacitance of the bigger drop, the C dash is nothing but Q by V dash kada antena. In terms of charge and potential raskovalante, so I can write, so C dash is equals to Q by V dash. సో అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాను, క్యూ బై వి డాష్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ వి డాష్ కావాలి అంటే పొటెన్షియల్ కావాలి లార్జర్ డ్రాప్ది. సో క్యూ బై, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, సి డాష్ రాసుకోవచ్చు, అవునా. సో నౌ, సో నేను ఇక్కడ వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లేస్లో సింపుల్గా సి, మీరు డెరివేషన్ ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఎండ్ రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే ఓకే, ఓకేనా. సో ఈ క్యాపిటల్ క్యూ ప్లేస్లో నేను ఎన్సివి రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ నుంచి మనకి క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ సి ఇంటూ వి వచ్చింది కదా. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సి డాష్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సి డాష్ ఈజ్ వాట్, ఎన్ టు ద పవర్ 1/3 ఇంటూ సి, రైట్. ఈ సి డాష్ ప్లేస్లో ఎన్ టు ద పవర్ 1/3 ఇంటూ సి రాశాను. సో కాబట్టి సి గెట్స్ క్యాన్సిల్. సో ద వి డాష్ విల్ బీ ఈక్వల్స్ టు, ఈ ఎన్ టు ద పవర్ 1/3ని పైకి పంపించారనుకోండి, ఎన్ టు ద పవర్ ఇక్కడ ఆల్రెడీ పవర్ 1 ఉంది, ఈ పవర్ 1/3 పైకి వెళ్తే 1 మైనస్ 1/3 ఇంటూ వి. సో ఓవరాల్ ఫైనల్గా మనకి ఏమొస్తుంది చూడండి. సో ద వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎన్ టు ద పవర్ 2/3 ఇంటూ వి. ఓకేనా, క్లియర్ గైస్. ఫిజిక్స్ ఫిజిక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదమ్మా. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్స్. తక్కువ టైంలో జేఈ ఫేజ్ 1 కనుక మీరు అపేర్ అవుతుంటే, సో మీకు ఏదైతే ఈ టైం పీరియడ్ ఉందో, సో ఈ టైం పీరియడ్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు మనకి ఇంకా 2 months టైం ఉంది. సో వీఆర్ స్టార్టింగ్ జేఈ క్రాష్ కోర్స్. సో మీకు చాలా యూజ్ అవుతుంది. చాప్టర్లో మీకు ఏం చేస్తాం, ఫస్ట్ చాప్టర్ యొక్క సమ్మరీ అండ్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, షార్ట్ కట్స్, సో అన్నీ డిస్కస్ చేస్తాం. ఇన్ డీటెయిల్ డెరివేషన్స్ అవన్నీ ఉండవు ఇన్ఫినిటీ బ్యాచ్లో. నెక్స్ట్ అంటే మనకు మండే నుంచి స్టార్ట్ అవబోయే పెయిడ్ బ్యాచ్లో. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ జేఈకి ప్రిపేర్ అవుతున్నారో ఫేజ్ 1 అటెంప్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టు ద పవర్ 2/3 ఇంటూ వి. సో వేరాస్, సో ద కెపాసిటెన్స్ సి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టు ద పవర్ 1/3 ఇంటూ, సో ద కెపాసిటెన్స్ సి. సో దీస్ షార్ట్ కట్స్ యూ గైస్ కెన్ రిమెంబర్. ఓకేనా, కావాలంటే గుర్తుపెట్టుకోండి, లేదనంటే సో యూ గైస్ నో ద స్టాండర్డ్ ప్రొసీజర్ కదా. ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ చేయడం, కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ చేయడం. ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూడండి ప్రీవియస్ ఇయర్స్లో. సో వీ గాట్ దిస్ ఈజ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఇదేమో జనరల్ ఫార్ములా డిరైవ్ చేశాను, ఇంకా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇది చూడండి 12th April 2023లో అడిగారు. 12th April 2023 shift 1. So చూడండి 64 identical drops, each charged up to a potential 10 millivolts, are combined to form a bigger drop. So the potential of the bigger drop అడుగుతున్నారు. So can you guys try this?
నేను ఇక్కడే ఉంటాను, ఒకసారి ట్రై చేసి ఆన్సర్ చెప్తానా? కెన్ యూ గైస్ ట్రై దిస్ ఆన్ యువర్ ఓన్? ఒకసారి ట్రై చేయండి. 64 స్మాల్ డ్రాప్స్ అంటే ఇలా, సో ఒక 64 డ్రాప్స్ కంబైన్ అయ్యి ఒక బిగ్గర్ డ్రాప్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈచ్ డ్రాప్ యొక్క పొటెన్షియల్ ఇచ్చారు. సో ద V of each one is given 10 millivolts, right? So now so what we have to find? The potential of the bigger drop. So let's say the potential of the bigger drop is V dash. సో మీరు కావాలంటే డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. ఏ ఫార్ములా అప్లై చేస్తారు? సో ద V dash is equals to n to the power 2/3 into V. So the potential of the bigger drop is n to the power 2/3 into V. Direct shortcut. So shortcut apply cheste, you guys will get the direct answer. So the V dash is equals to, so n to the power 2/3 into V. So మీకు ఇక్కడ n తెలుసు. What is n? 64. Substitute చేయండి. So 64 to the power 2/3 into, సో ఇక్కడ మీకు పొటెన్షియల్ కూడా తెలుసు, డైరెక్ట్ వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో. ఎంత ఇచ్చారు? 10 millivolts ఇచ్చారు. సో కాబట్టి లెట్స్ రైట్, సో దిస్ హెస్ 10 millivolts అలానే ఉంచండి, లేదంటే 10 to the power -3 రాయండి. ఓవరాల్ ఆన్సర్ మీకు మిల్లీవోల్ట్స్లో అడిగారు కాబట్టి లెట్ ద మిల్లీవోల్ట్స్ బి సేమ్. క్వశ్చన్ని చూసి ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 64 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? సో షల్ ఐ రైట్ 4 cube, అంతేనా? 4 into 4 into 4 64 కదా. సో 2/3, సో 3 లేపేసేయండి అండ్ 10 millivolts. సో ఇప్పుడు ఏమవుతుంది? 4 square 16 into 10 160 millivolts. ఓకేనా? షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇలా చిట్కలే చేసేయచ్చు. ఎస్ 160 ఎస్ గైస్ 160 కరెక్ట్ ఆన్సర్. యా, మీ పేర్లు ఉంటే బాగుంటుంది అక్కడ. డీజే డ్రీమ్ కిచెన్ 160 కరెక్ట్ అంటే డీజే డ్రీమ్ కిచెన్ అంటే బాగోదు కదా. సో మీ పేరు ఉందనుకోండి, సో మీ పేరు పెట్టి పిలిస్తే అరే ఈ స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ చేశాడని చెప్పవచ్చు. ఓకే, క్లియర్? లేదు అని అంటే యూ గైస్ కెన్ ఫాలో ద ప్రొసీజర్ ఆల్సో. సార్ నేను కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ చేస్తాను, కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూమ్ చేస్తాను, దాని తర్వాత పొటెన్షియల్ ఫైండ్ చేస్తాను. దీని రేడియస్ R అనుకుంటాను సార్ నేను. సో దీని పొటెన్షియల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ద KQ by R. సో దీని ఛార్జ్ Q సార్. సో ఇప్పుడు ఈ ఛార్జ్ Qని ఎలా ఫైండ్ చేస్తాను? సో ద Q ఈజ్ ఈక్వల్స్ టు, సో 64 into small q సార్. ఐ విల్ సబ్స్టిట్యూట్ దిస్ వన్. అండ్ క్యాపిటల్ ఆర్కి స్మాల్ ఆర్కి రిలేషన్ ఎలా తెచ్చుకుంటారు? లేదంటే క్యాపిటల్ ఆర్ తెలియదు కదా మీకు. సో అప్పుడు ఏం చేస్తారు? 4/3 pi small r cube ఎన్ని కంబైన్ అవుతున్నాయి? 64 కంబైన్ అవుతున్నాయి. సో 4/3 క్యాపిటల్ pi r cube, రైట్? సో 4/3 pi క్యాన్సిల్. సో r cube ఈజ్ ఈక్వల్స్ టు, ఐ విల్ రైట్ 4 r. r ఈజ్ ఈక్వల్స్ టు 4r వస్తుంది సార్. ఓకేనా? సో అప్పుడు నేను ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాను సార్ ఇక్కడ, అంతేనా? సో అలా చేసినా వస్తుంది మీకు. సో V ఈజ్ ఈక్వల్స్ టు KQ by R. సో K లెట్ ఇట్ బి, అండ్ Q ప్లేస్లో ఏం రాస్తారు? 64 into Q రాస్తారు బై, సో క్యాపిటల్ R ప్లేస్లో ఏం రాస్తారు? 4R. అర్థమవుతుందని నేను చెప్పేది? సో ఇప్పుడు ఎలా చేయాలి సార్ దీన్ని? ఇక్కడ 16 వస్తుంది. సో 4 1s are 4 16s are. సో 16 into, సో KQ by R. సో ఈ KQ by R ఏంటి? సో దిస్ V ఈజ్ నథింగ్ బట్, సో దీని యొక్క ఛార్జ్ Q, పొటెన్షియల్ V కాబట్టి, సో ద V ఈజ్ ఈక్వల్స్ టు, ఈ స్మాలర్ డ్రాప్ యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది? సింప్లీ KQ బై దాని రేడియస్ R తీసుకుంటాం, ఒక్కొక్క దాని రేడియస్ R. సో అంటే మనకి ఈ KQ బై R వాల్యూ తెలుసు ఎంత? 16 into దిస్ పార్ట్ ఈస్ 10. సో ఇది సబ్స్టిట్యూట్ చేసినా కూడా యూ గైస్ విల్ గెట్ 160 millivolts. సో కావాలంటే షార్ట్ కట్ అప్లై చేయండి, దిస్ ఈజ్ అ షార్ట్ కట్. సో లేదనంటే యూ గైస్ కెన్ గో ఫర్ ద ప్రొసీజర్. ఇది ప్రొసీజర్. ఓకేనా? క్లియర్? కెపాసిటర్స్ ఇంపార్టెంట్ ఏనమ్మా. యూ విల్ గెట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ కెపాసిటర్స్. ఓకే, రైట్? సో దిస్ పార్ట్ ఈస్ క్లియర్ గైస్, ఎవ్రీవన్? ఈజీ వన్. సో ముందుకెళ్దాం చూడండి. సో ఈ క్వశ్చన్ని మీరు చేస్తారా? సో 27 ఐడెంటికల్ డ్రాప్స్ ఇచ్చారు. సో ఛార్జ్ టు 22 volts, దే కంబైన్ టు ఫార్మ్ ఏ బిగ్గర్ డ్రాప్. సో ద పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్. ఈజీ క్వశ్చన్. సో సింపుల్ షార్ట్ కట్ యూ కెన్ అప్లై. సో నేను ఇక డైరెక్ట్ ప్రొసీజర్ మీరు చేసేసేయండి కావాలంటే. ఐ గో ఫర్ ద షార్ట్ కట్. ఈ టాపిక్ ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నానంటే మీకు 22లో క్వశ్చన్ వచ్చింది.
సో ఇది 23లో క్వశ్చన్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు సో ఇది ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ దిస్ ఈజ్ జేఈ అండ్ ఎంసెట్ క్వశ్చన్. అండ్ ఇది మళ్ళీ 22లో క్వశ్చన్. సో అంటే మీకు కాన్సెప్ట్ ఒకసారి క్లియర్ ఉందనుకోండి, యూ గైస్ కెన్ సాల్వ్ దీస్ క్వశ్చన్స్ విత్ ఇన్ సెకండ్స్. ఓకేనా, క్లియర్? So and at the same time this question also, so the V dash is equals to simply n to the power 2/3 into the potential V, right? Right? Yeah. So simply n is what is n? So the n is 27 to the power 2/3. So the potential V is given, so 22 volts, right? So substitute cheyandi idantha ostadi. So this is 3 cube, so 3 cube whole to the power 2/3. So the 3 gets cancelled into 2. So this is nothing but 3 square, 9. So the 9 into 22. So which is nothing but, so 18 and 19. So 198 volts. 66, 198, yeah. 198 will be the correct answer. There is nobody in front of me. స్టూడియోలో నా ముందున్నది ఇక్కడ చైర్, ఇది ఎవరు లేరు. ఆ చైర్ రిఫ్లెక్షన్ కనిపిస్తుందేమో. రైట్, క్లియర్ గైస్? ఎస్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు, సో చూడండి ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఇది కూడా. సో 2021లో మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. సో 5 and 2 identical drops of mercury are charged to a potential 2 volts each. The drops are joined to form a single drop. The potential of the bigger drop. రైట్. సో ఎంత సింపుల్ క్వశ్చన్లో ఉన్నాయి చూడండి. రైట్, క్లియర్? సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేస్తారా? అగైన్ సేమ్ ఫార్ములా, ద షార్ట్ కట్ యూ గైస్ కెన్ యూజ్. సో V dash is equals to n to the power 2/3 into V. దట్స్ ఇట్. సో మీకు n తెలుసు 5 and 2 అండ్ V తెలుసు 2. సబ్స్టిట్యూట్ చేయండి అండ్ గెట్ ద ఆన్సర్. రైట్, రైట్, క్లియర్ ఎవ్రీవన్? షార్ట్ కట్సే కదా చెప్పేది. సో షార్ట్ కట్సే కదా. దిస్ ఈజ్ ద షార్ట్ కట్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాను చూడండి, సేమ్ కాన్సెప్ట్ బేస్డ్, రైట్? సో ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి, ఇది థియరీ బేస్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ ద 2 statements, one is labeled as assertion. ఓకే, అది ఫైన్. సో అసెర్షన్ ఏమి ఇచ్చారు? దేర్ ఆర్ 2 metallic spheres are charged to the same potential. So 2 metallic spheres రెండు కూడా సేమ్ పొటెన్షియల్కి ఛార్జ్ చేశారు. సో one of them is hollow, another one is a solid. So and both have the same radii. రెండింటికి సేమ్ రేడియస్ ఉంది. సో solid sphere will have lower charge than the hollow one. So solid sphere will have lower charge than the hollow one. So I say this statement is false. ఎందుకు చెప్పండి? ఇక్కడ 2 స్పియర్స్ ఇచ్చారు. సో ఒకటేమో హాలో స్పియర్, సో ఇంకొకటేమో కండక్టింగ్ స్పియర్. సో హాలో స్పియర్ అయినా కండక్టింగ్ స్పియర్ అయినా, రైట్, హాలో స్పియర్ అయినా కండక్టింగ్ స్పియర్ అయినా, సో వెన్ వీ గివ్ ద ఛార్జ్, అది దాని సర్ఫేస్ మీదకి వస్తుంది ఛార్జ్ అనేది. సో ఆ కండక్టర్ యొక్క సర్ఫేస్ మీదకి వస్తుంది. సో కాబట్టి లెట్స్ సే ఇఫ్ యు ఆర్ గివింగ్ ద ఛార్జ్ టు ద హాలో కండక్టర్, దాని సర్ఫేస్ మీదనే ఉంటుంది. సో సాలిడ్ కండక్టర్, సో దాని సర్ఫేస్ మీదనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ రెండింటి యొక్క పొటెన్షియల్స్ సేమ్, రైట్? అండ్ ఆ రెండింటి యొక్క రేడియస్ సేమ్. సో పొటెన్షియల్ సేమ్, రేడియస్ సేమ్. సో ద V ఈజ్ ఈక్వల్స్ టు KQ/R. సో దీని రేడియస్ ఎంత ఉందో దీని రేడియస్ అంతే ఉంది, అండ్ దీని పొటెన్షియల్ ఎంత ఉందో దీని పొటెన్షియల్ అంతే ఉంది. కాబట్టి ఇప్పుడు దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుందో దీని మీద కూడా ఛార్జ్ అంతే ఉంటుంది కదా. యూ కంపేర్ దీస్ టూ, రెండింటి పొటెన్షియల్ సేమ్ కాబట్టి KQ/R ఫర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు KQ/R ఫర్ దిస్. సో కాబట్టి RR cancels, KK cancel. Q of this one is equals to Q of this one. రెండింటి యొక్క ఛార్జ్ సేమ్ ఉంటుంది కాబట్టి సో ద ఫస్ట్ వన్ ఈజ్ అ ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ సో కెపాసిటెన్స్ ఆఫ్ మెటాలిక్ స్పియర్స్ డిపెండ్ ఆన్ ద రేడియై ఆఫ్ స్పియర్. అంతే కదా, మనం కెపాసిటెన్స్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? సో C ఈజ్ ఈక్వల్స్ టు 4πε0R అని నేర్చుకున్నాం, రైట్? సో దాంట్లో 2024లో దీని బేస్డ్ క్వశ్చన్ రాలేదు వర్షిత్, అందుకే తీసుకోలేదు. వస్తే కంపల్సరీ తీసుకో. ఓకే, సో C ఈజ్ ఈక్వల్స్ టు 4πε0R. సో ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుంది? ద రేడియై ఆఫ్ ద స్పియర్ మీద కదా డిపెండ్ అవుతున్నది. క్లియరా? సో కాబట్టి ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A ఈజ్ ఫాల్స్ బట్ R ఈజ్ ట్రూ, రైట్?
క్లియర్ గైస్? ఎన్ని వీడియోస్లో కంప్లీట్ చేస్తా అన్నది చెప్పలేను. సో ఈ రోజు అయితే మ్యాక్సిమం 7:30 వరకు ఎంత కంప్లీట్ అయితే అంత కంప్లీట్ చేద్దాం. సో మీకు 7:30కి మళ్ళీ కిరణ్ సార్ క్లాస్ కూడా ఉందనుకుంటా. నౌ సో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. సో లెట్స్ సే దిస్ ఈజ్ అ స్పెరికల్ కెపాసిటర్. సో దీనికి సమ్ చార్జ్ Q ఇచ్చాం అండ్ ఇట్ ఈస్ చార్జ్డ్ అప్ టు ద పొటెన్షియల్ V. సో నౌ ద ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్ట్ U is equals to, so Q square by 2C. I am not going for the derivation which is not required. So directly remember the formula. So the U is equals to Q square by 2C. So ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకున్నారనుకోండి. సో ద ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ Q అండ్ C అంటే ఇది రాసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ V రాసుకోవాలనుకోండి. Q ప్లేస్లో ఏం రాస్తారు? CV రాసుకోవచ్చా? ఈ గైస్ నో దట్ C ఈజ్ ఈక్వల్స్ టు Q బై V కదా. సో ఇక్కడ నుంచి Q అంటే ఏమవుతుందమ్మా? Q ఈజ్ ఈక్వల్స్ టు CV అవుతుంది కదా. సో U ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లేస్లో నేను CV రాస్తున్నాను. CV హోల్ స్క్వేర్ బై 2C. సో విచ్ ఈస్ C square V square by the 2C. So C gets cancelled. So this becomes half CV square. So in terms of C and V కావాలంటే we can write this formula. So in terms of Q and C కావాలంటే we can write this formula. Okay. So and in terms of Q and V కావాలనుకోండి. సో ద U ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్. నేను ఇక్కడ ఈ C ప్లేస్లో Q బై V రాస్తున్నాను. అంటే Cని ఎలిమినేట్ చేస్తున్నా. Q బై V ఇంటూ V స్క్వేర్. సో ఈ V క్యాన్సిల్. సో దిస్ బికమ్స్ హాఫ్ QV. అంటే ఓవరాల్ ద ఎనర్జీ ఫార్ములా దట్ వీ కెన్ రైట్. సో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి బెటర్. So which is Q square by 2C, which is equals to half CV square, which is also equals to half QV. Okay na? Clear? Yeah, half QV, half CV square and Q square by 2C. So ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ దే. సో డెరివేషన్ కూడా చేయవచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం వేస్ట్ ఎందుకులేండి. డైరెక్ట్లీ గో ఫర్ ద కాన్సెప్ట్. Yeah guys, understood? Right, good. Next. సో క్వశ్చన్ ఒకటి వచ్చింది చూడండి. ఏమన్నారు క్వశ్చన్లో? ఫైండ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్పెరికల్ కండక్టర్ ఆఫ్ రేడియస్ R అండ్ చార్జ్ క్యారింగ్ ఏ చార్జ్ Q. So find the electric potential energy stored. Electric potential energy stored ante, so they are asking the energy stored, right? So the energy stored U is equals to, so దేనికి అడుగుతున్నారు? స్పెరికల్ కండక్టర్. ఇక్కడ ఒకటే ఇచ్చారు కాబట్టి దిస్ ఈజ్ అ ఐసోలేటెడ్ స్పెరికల్ కండక్టర్ అనమాట. సో U is equals to, so I can write simply Q square by 2C కదా. U is equals to Q square by 2C. So now Q square by the 2 into C place lane raskochu. What we can write in place of C for this isolated spherical conductor? So I can write 4 pi epsilon naught R, right? So this becomes Q square by 2 into 4, 8 pi epsilon naught R. So therefore the energy, the electric potential energy stored will be equals to, right, which is equals to Q square by 8 pi epsilon naught. Okay namma, ee part clear? Right? వైటీలో మదన్ చెప్పాను కదా సార్ ఉంటారు, అండ్ ఐ విల్ బి ఆల్సో దేర్. క్లియర్? దిస్ పార్ట్ ఈస్ డన్. సో నౌ లెట్స్ గో ఫర్ ద ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్స్. సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? సో ద స్పెరికల్ కెపాసిటర్. సార్ మరి ఆల్రెడీ స్పెరికల్ కెపాసిటర్ ఉండగా ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్ ఎందుకు? ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్ ఎందుకు? సో వాట్స్ ద నీడ్ ఆఫ్ ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్? సో ఎందుకంటే దేర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్. ఓకేనా? సో ఫర్ ద స్పెరికల్ కెపాసిటర్, సో బేసిక్గా ఈ స్పెరికల్ కెపాసిటర్లో
ఎనర్జీ అన్నది బౌండ్ అయి ఉండదు. సో ద ఎనర్జీ నాట్ బౌండెడ్. సో ఎనర్జీ అన్నది ఇలా స్ప్లిట్ అవుతుంటుంది. ఓకే, సో ద ఎనర్జీ విల్ గెట్ వేస్టెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద స్పెరికల్ కెపాసిటర్. అండ్ సో ఈ స్పెరికల్ కెపాసిటర్లో కెపాసిటెన్స్, లార్జ్ కెపాసిటెన్స్ కావాలంటే మనం పెద్ద రేడియస్ ఉన్న కెపాసిటర్ తీసుకోవాలి. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, 1 ఫారడేది కావాలంటే మనకు ఎర్త్ సైజ్ అంత కెపాసిటర్ కూడా సరిపోదు స్పెరికల్ కెపాసిటర్. సో కాబట్టి సో ఈ స్పెరికల్ కెపాసిటర్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి సో వీ యూస్ ద ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్స్. సో ఈ ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్స్ ఏంటంటే 2 ప్లేట్స్ ఆఫ్ ఇన్ఫనైట్ షీట్ ఆఫ్ ప్లేట్స్. ఓకేనా? సో అంటే లెట్స్ ఏ బేసిక్గా మనం డినోట్ చేసేటప్పుడు ఇలా డినోట్ చేస్తాం. సో ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్ అంటే బేసిక్గా సో ఇదొక ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్, ఇన్ఫనైట్ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్. దిస్ ఈస్ ద ఇన్ఫనైట్ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్. ఓకే, సో సో దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుంది? ఇలా ప్లస్ 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 ఇలా తీసుకున్నాను అనుకోండి. సో అలానే సో ఐ టేక్ 1 మోర్ షీట్ ఇలా అనమాట. సో బేసిక్గా ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఇది. మనం డినోట్ చేసేటప్పుడు ప్రతిసారి ఈ డయాగ్రామ్ డ్రా చేయలేం కదా, రైట్? సో కాబట్టి వి యూజ్ దిస్ వన్, ఇలా యూజ్ చేస్తాం. దీని మీద మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంది, సో కాబట్టి ఛార్జ్ ఇలా. సో దీని మీద మొత్తం నెగిటివ్ ఛార్జ్ ఉంది, సో ఇలా ఉంటుంది. ఓకేనా? క్లియర్? అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్? చలో. సో ఇప్పుడు ఈ ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది ప్లేట్స్ మీద? సో ఇంపార్టెంట్ పాయింట్ హియర్. లెట్స్ సే ఐ హ్యావ్ 1 ప్లేట్. సో ఇక్కడ ఇంకొక ప్లేట్ ఉంది. సో దిస్ ప్లేట్ హ్యాస్ ద ఛార్జ్ Q1. సో దిస్ ప్లేట్ హ్యాస్ ద ఛార్జ్ Q2, రైట్? సో నౌ for extreme outside or outside of 2 capacitors, outside of 2 capacitors, ఈ 2 కెపాసిటర్స్కి అవుట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే దీని మీద Q1 ఉంది, దీని మీద Q2 ఉంది కదా. సో ఇక్కడ Q1 ప్లస్ Q2/2 ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ Q1 ప్లస్ Q2/2 ఈ అవుట్ సైడ్, ద అవుట్ సైడ్ ఆఫ్ 2 కెపాసిటర్స్ ఇక్కడ, అండ్ ఈ కెపాసిటర్కి ఇటువైపు. సో Q1 ప్లస్ Q2/2, రైట్? సో ఇప్పుడు సార్ మరి దీనికి ఇటువైపు ఎంత ఉంటుంది ప్లేట్? సి ఏ ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది కదా, అవునా? సో ఒక సైడ్ Q1 ప్లస్ Q2/2. సో వాట్ అబౌట్ దిస్ సైడ్? సో దిస్ విల్ బి ద Q1 మైనస్ సో ద Q1 ప్లస్ Q2/2, right? So which is nothing but if you take the LCM, so this will become 2Q1 minus Q1 minus Q2. So this becomes, so the Q1 minus Q2/2 అంటే ఇక్కడ Q1 minus Q2/2 ఉంటుంది. ఏం లేదు, టోటల్ Q1 ఉండాలి. ఇటువైపు ఎంత వచ్చింది మనకి? Q1 ప్లస్ Q2/2. సో కాబట్టి ఇటువైపు ఎంత వస్తుంది? సో Q1 మైనస్ Q1 ప్లస్ Q2/2 చేస్తే సో ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఒక పాయింట్. సో దట్ ఈస్, సో ద ప్లేట్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జ్. సో ద ప్లేట్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ will have equal and opposite charge. సో ఈ 2 ప్లేట్స్ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటే ఏవైతే ఈ 2 ఇలా ఒకదాన్ని ఒకటి ఫేస్ చేస్తున్నాయి కదా. సో Q1 మైనస్ Q2/2 దీనికి ఉంటే దీనికి ఎంత ఉంటుంది? మైనస్ ఆఫ్ Q1 మైనస్ Q2/2. సో దీనికి మైనస్ ఆఫ్ Q1 మైనస్ Q2/2. ఓకేనా? క్లియర్ దిస్ పార్ట్? అర్థమైందమ్మా? ఏం లేదు, ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఇది నోట్ చేసుకోండి. ఐ విల్ టేక్ 1 క్వశ్చన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. వాల్యూస్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్.
సో ఇప్పుడు చూడండి. సో లెట్ మీ టేక్ దిస్ క్వశ్చన్. సో ఈ కెపాసిటర్ మీద 10 మైక్రో కూలుమ్ ఛార్జ్ ఉంది. కెపాసిటర్ మీద -4 మైక్రో కూలుమ్ ఛార్జ్ ఉంది. వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో దీని మీద 10 మైక్రో కూలుమ్ ఛార్జ్ అండ్ దీని మీద -4 మైక్రో కూలుమ్ ఛార్జ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్ ఫైండ్ చేయాలనుకోండి. సో లెట్స్ సే outside of two capacitors, outside of the two given capacitors, we can write so the 10 first దాని మీద 10 ఉంది, సెకండ్ దాని మీద q1 plus q2 by 2, సెకండ్ దాని మీద -4 by 2, so which is nothing but 10 minus 4 6 by 2 మైక్రో కూలుమ్, రైట్. అంటే ఇక్కడ 3 మైక్రో కూలుమ్స్, రైట్. సో ఇక్కడ 3 మైక్రో కూలుమ్స్, రైట్. నౌ అండర్స్టాండ్ ద ప్రొసీజర్. సో ఇప్పుడు దీని మీద టోటల్ 10 ఉండాలి. సో ఇటువైపు 3 ఉందంటే ఇటువైపు ఎంత ఉంటుంది? 7 మైక్రో కూలుమ్స్ ఉంటుంది కదా, అవునా? సో ఇక్కడ 7 మైక్రో కూలుమ్స్ ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? -7 మైక్రో కూలుమ్స్, రైట్. సో ఇక్కడ -7 మైక్రో కూలుమ్స్ అంతే కదా. ద ప్లేట్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జ్. సో ఇక్కడ 7 మైక్రో కూలుమ్స్ ఉంటే ఇక్కడ -7 మైక్రో కూలుమ్స్ ఉండాలి. ఓకే. సో కాబట్టి సో మరి ఓవరాల్గా దీని మీద ఎంత రావాలి చూడండి? -4 రావాలి. రెండింటిని యాడ్ చేస్తే -4 వస్తుందా రావట్లేదో చూడండి. -7 + 3 -4 వస్తుందా? అవుతుందా కాన్సెప్ట్? అంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? అవుట్ సైడ్ ఏమో సమ్ ఆఫ్ ద చార్జెస్ బై 2 తీసుకోండి అండ్ ద ప్లేట్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జ్. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో సార్ మరి 2 ఉంటే ఓకే ఫైన్ చెప్పారు. సో మరి ఒకవేళ 3 ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ అప్పుడు ఎలా సార్? సో దెన్ ఆల్సో ఓకే, సో దెన్ ఆల్సో యుల్ హ్యావ్ టు అప్లై ద సేమ్ కాన్సెప్ట్. క్వశ్చన్ చూడండి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ గైస్. సో ఫిగర్ షోస్ దేర్ ఆర్ 3 లార్జ్ మెటాలిక్ ప్లేట్స్ విత్ చార్జ్ q, 4q and -q respectively. సో డిటర్మైన్ ద ఫైనల్ చార్జెస్ ఆన్ ఆల్ ద సర్ఫేసెస్. సో ఇప్పుడు దీని two surfaces, here two surfaces, here two surfaces, we have to find what is the capacitance. So first, so outside, complete outside 2 ఉంటే 2, 3 కెపాసిటర్స్ ఉంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా వీటన్నిటిని సమ్ చేయండి. ఫస్ట్ q ప్లస్ 4q, రైట్. సో దాని తర్వాత -q బై 2నే చేయండి. మళ్ళీ 3 పెట్టకండి సార్. 3 కెపాసిటర్స్ నేను 3 పెట్టేస్తాను కుదరదు. The formula is going to be sum of the charges upon, right. సో ఎంత వస్తుంది ఇప్పుడు ఇది? 5q minus q, 4q by 2, so 4q by 2 is 5q cancel, 4q by 2 is 2q. అంటే ఇక్కడ 2q అండ్ ఇక్కడ 2q, రైట్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఫైండ్ చేయవచ్చా మనం ఈజీగా? సో ఇక్కడ 2q అయితే దీని మీద మొత్తం ఎంత ఉండాలి? q ఉండాలి. సో ఇక్కడ ఇటువైపు 2q ఉందంటే ఇటువైపు ఎంత ఉండాలి? -q ఉండాలి. 2q - q. సో ఇక్కడ -q ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలి? +q ఉండాలి, అంతేనా? ఇక్కడ -q ఉంటే ఇక్కడ +q ఉండాలి. సో నౌ సో దీని మొత్తం మీద దీని సెకండ్ దాని మీద టోటల్ ఎంత ఉండాలి? 4q ఉండాలి. సో ఇక్కడ q ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 3q వస్తుంది, రైట్. సో ఇక్కడ 3q అంటే ఇక్కడ ఎంత? -3q. మళ్ళీ ఓవరాల్గా చూడండి. సో q on, right. మళ్ళీ ఒకసారి చేద్దాం. అవుట్ సైడ్ వీ హ్యావ్ ద చార్జెస్ గివెన్ ఆర్ కరెక్ట్ ఆన్, రైట్. 4q -q, 5q - q, 4q by 2. సో 4q by 2 is the 2q. సో హియర్ 2q రావడం మర్చిపోయానా, మై బ్యాడ్. 2q గైస్. సో దిస్ ఈస్ 2q. సో ఇక్కడ 2q టోటల్ q రావాలి అంటే ఇది -q. ఇది -q అయితే ఇక్కడ ఎంత? +q. సో ఇది q టోటల్ దీని మీద 4q రావాలి. వైపు q ఉంది, ఇక్కడ 3q వస్తే టోటల్ 4q, రైట్. రైట్. సో ఇక్కడ 3q, సో ఇక్కడ ఎంత వస్తుంది? -3q, -3q + 2q. Understood? Yeah. Understood guys this part? The simplest way అనమాట. అంటే ఇన్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ ఈచ్ ప్లేట్ మీద చార్జెస్ ఫైండ్ అంటే ఈ ప్రొసీజర్ అప్లై చేయండి. ఓకే. సో ఇంకొక స్లైడ్ అవసరం లేదు. సో నౌ వాట్ ఆర్ ద కండిషన్ ఫర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్? సో ఇక్కడ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ద ఏరియా ఆఫ్ బోత్ ప్లేట్స్ మస్ట్ బీ సేమ్. సో లెట్స్ సే మీరు ఒక ప్లేట్ ఇలా తీసుకున్నారు. సో దీని ఏరియా ఎంత ఉంటుందో ద సెకండ్ ప్లేట్ ఏరియా కూడా సేమ్ ఉండాలి.
సో వాటి షేప్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇలా ఐ కెన్ టేక్ దీస్ ప్లేట్స్ ఆర్ ఐ కెన్ టేక్ ద సర్క్యులర్ ప్లేట్స్. సో ఈ సర్క్యులర్ ప్లేట్స్ కూడా దీని ఏరియా ఏ ఉంటే దీని ఏరియా ఏ ఉండాలి. సో లేదను అంటే బ్రేక్ అవుతుందా వాయిస్? ఇజన్ మై వాయిస్ క్లియర్ హియర్? సో ఏ సో దెన్ సో ద వన్ మోర్ కెపాసిటర్ ఒకటి ఇలా తీసుకుంటే ఇంకోటి మీరు సర్క్యులర్ కూడా తీసుకోవచ్చు. బట్ ఓన్లీ కండిషన్ ఏంటంటే సో వీ హ్యావ్ టు టేక్ బోత్ ఏరియాస్ యాజ్ సేమ్. రెండింటి యొక్క ఏరియా సేమ్ తీసుకోవాలి. ఓకేనా? క్లియర్? అండ్ సో ద సెకండ్ వన్, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ మస్ట్ బీ స్మాల్ సో దట్ ద ప్లేట్స్ బిహేవ్ యాజ్ ఇన్ఫినిటీ ప్లేట్స్. సో ఏదైతే ప్లేట్ మనం తీసుకుంటున్నామో ఆ ప్లేట్స్ మధ్యలో డిస్టెన్స్ అన్నది మినిమం ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. సో విచ్ మీన్స్ లెట్స్ సే దీస్ ఆర్ ద టూ ప్లేట్స్. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్. సో దీని ఏరియా ఏ అనుకుంటే సో దిస్ డిస్టెన్స్ must be far less than the area so that they behave as a infinite plates of charge. Right? Clear guys? అర్థమైందా? సో ఇది బేసిక్ థింగ్ అనమాట ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ గురించి. సో ఇక నెక్స్ట్, సో కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ఇంతకుముందు మనం నేర్చుకుంది ఏంటి? ద కెపాసిటెన్స్ ఆఫ్ ద స్పెరికల్ కెపాసిటర్ నేర్చుకున్నాం. ఏంటది? సో C ఈజ్ ఈక్వల్స్ టు 4πε0r. ఓకేనా? సో నౌ what is the capacitance of the parallel plate capacitor? సో ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ అప్లై చేద్దాం. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద గివెన్ కాన్సెప్ట్ గైస్. సో ఇది ఒక పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్ అండ్ ఇది ఒక నెగిటివ్లీ చార్జ్డ్ ప్లేట్. నౌ సో ఈ రెండింటి మధ్యలో సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి క్రియేటెడ్, రైట్? సో ఎప్పుడైతే నేను ఒక 2 ప్లేట్స్ తీసుకున్నాను, ఇక్కడ లెట్స్ సే ఐ టుక్ ద 2 ప్లేట్స్ హియర్. సో ఈ 2 ప్లేట్స్కి పాజిటివ్ ఛార్జ్ అంతా ఇటువైపు ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇటువైపు ఉందంటే కంపల్సరీ ఆపోజిట్ ఛార్జ్ ఇక్కడ ఉండాలి కదా. సో అంటే ఈ ఎనర్జీ అన్నది రెండింటి మధ్యలో ఇలా బౌండ్ అవుతుంది అనమాట. సో ద ఎనర్జీ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ఇలా బౌండ్ అవుతుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? సో ఈ ఎనర్జీ ఈజ్ బౌండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పాయింట్, లెట్స్ కమ్ టు దిస్ స్లైడ్, దీనికి వద్దాం చూడండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మీరు ఏదన్నా ఒక పాయింట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు. సో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? సో ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది అండ్ ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ఉంటుంది, E1 అండ్ E2. అవునా? సో ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద E net విల్ బీ ఈక్వల్స్ టు సో ద E1 ప్లస్ E2. సో మీకు ఇంతకుముందే చెప్పాను. సో ఇవేంటి? ద ఇన్ఫినైట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్, రైట్? సో సి గుడ్ క్వశ్చన్ తేజ. సార్ ప్లేట్స్ మరి రెండు అట్రాక్ట్ అయ్యి ఒకదానికొకటి అటాచ్ అయిపోవాలి కదా, కెపాసిటర్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు కదా. సో అందుకనేసి బేసిక్గా మనం కెపాసిటర్స్లో ఎప్పుడు డైఎలక్ట్రిక్ యూజ్ చేస్తారు. ఓకేనా తేజ? గుడ్ క్వశ్చన్. సార్ మరి ఇటువైపు మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇటువైపు మొత్తం నెగిటివ్ ఛార్జ్ ఉంది, సో రెండు ఇలా 0 అయిపోవాలి కదా సార్ అని అడుగుతున్నారు. సో అది కరెక్టే కాన్సెప్ట్ ప్రకారం. బట్ ఏంటంటే మనం ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ మధ్యలో ఎప్పుడు ఎయిర్ ఉంచాం. సో ఏదైనా ఒక డైఎలక్ట్రిక్తో ఫిల్ చేస్తాం అనమాట. సో డైఎలక్ట్రిక్ యొక్క యూజ్ ఏంటి అదన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే? సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఈ పాజిటివ్ ఛార్జ్ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? σ/2ε0. సో అలానే ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? σ/2ε0. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్? సో క్లియర్? సో ఇది ఎంత వస్తుంది టోటల్? సో ద 2ε0 LCM. సో సిగ్మా ప్లస్ సిగ్మా 2 సిగ్మా. సో 2 గెట్స్ క్యాన్సిల్ విచ్ ఈస్ σ/ε0. సిగ్మా అంటే ఏంటమ్మా? సో ద సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా కదా, రైట్? సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ సిగ్మా ప్లేస్లో Q/A రాసుకోవచ్చా? సో దట్ ఐ గాట్, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు Q/A∈0. ఓకేనా? సో ఇది ఇలా పక్కకు ఉంచేసేయండి. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి డిరైవ్ చేశాను ఇక్కడ. ఓకే? సో బట్ మనకు కావాల్సింది ఏంటి సార్? కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కావాలి. సో అదెలా తీసుకొద్దాం? ఇప్పుడు
ఈ 2 ప్లేట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్, ఇది ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్. సో ఈ 2 ప్లేట్స్ మధ్యలో సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఏంటా పొటెన్షియల్ డిఫరెన్స్? సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఐఎమ్ టేకింగ్. సో బేసికల్గా సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ సో ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, ఈ ఇంటూ ఆర్, ఈ డాట్ ఆర్ గుర్తుందా ఫార్ములా? ద పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ డాట్ ఆర్. బట్ నేను ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాను. సో కాబట్టి సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ ఆర్ ఇలా తీసుకున్నాను అనమాట. ఓకే, సో చలో. సో ఇలా పొటెన్షియల్ టర్మ్స్లో సో ద వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ డి ఇలా సబ్స్టిట్యూట్ చేశాను. సో నౌ లెట్ మీ టేక్ సో ద వి ఈజ్ ఈక్వల్స్ టు ఎలా అయినా ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0 అవుతుంది. సో ద కాస్ 0 విల్ బికమ్ 1, బేసిక్ కాన్సెప్ట్. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఈడి. సో ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సో లెట్ మీ రైట్ క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ రాసుకోవచ్చా ఇంటూ డి. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా, ఇది మనం ఇది గోళంతా ఎందుకు చేస్తున్నాం మనం, కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ రావాలి. సో నేనేం చేస్తున్నానంటే ఈ విని ఇలా రాయండి, క్యూ బై వి ఈజ్ ఈక్వల్స్ టు షెల్ ఐ రైట్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి రాసుకోవచ్చా. ఈ ఎప్సిలాన్ నాట్ ఏ బై డిని ఇటువైపు పంపించాను, విని ఇటువైపు పంపించాను. సో ఈ క్యూ ఏంటి, ద చార్జ్ పర్ పొటెన్షియల్, ద రేషియో ఆఫ్ చార్జ్ టు ద పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటెన్స్ కదా. సో ద కెపాసిటీ